హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్. 6 గ్యారంటీల అమలుపై మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో రుణమాఫీ చేశాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, సిందే, అజిత్ పవార్ పార్టీల నేతలొస్తే వివరాలు ఇస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ముంబైలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని ఓడించాలని పిలుపు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ నేతలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ప్రధాని మోదీ కూడా మా రాష్ట్రంలో గ్యారంటీలు అమలు చేయడం లేదని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకో, లేకపోతే తాము నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. మహారాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికే తాను ముంబైకి వచ్చినట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుబు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి ముంబైలోని పీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అంటూ ఒక న్యూస్. ధాన్యం కొనుగోలుపై పాదయాత్ర చేయండి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భూదాన్ పోచంపల్లి మండలం గౌస్కండ గ్రామంలో మహిళా రైతుతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. హామీలు పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారమా? సీఎం రేవంత్పై కిషన్ రెడ్డి ధ్వజం. మూసి ప్రక్షాళన కోసం పాదయాత్ర చేయడం కాదని, ముందుగా ధాన్యం కొనుగోళ్లపై పాదయాత్ర చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ప్రజలు ఏం కోల్పోయారో అర్థమవుతుంది అంటున్న కేసీఆర్. పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న బారాస అధినేత కేసీఆర్ ఈ చిత్రంలో చూడొచ్చు. పార్టీలో చేరిన పారుపాటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే, పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయని, ప్రజలకు తామేం కోల్పోయామో అర్థం అవుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బారాస శ్రేణులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కష్టపడి పనిచేసే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, సినీ నిర్మాత పారుపాటి శ్రీనివాసరెడ్డి శనివారం కేసీఆర్ సమక్షంలో బారాసాలో చేరారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. బట్టి విక్రమార్క వెల్లడి. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రంలో వేం నరేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కె కేశవరావు చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు వీటిని నిర్వహించనున్నది. ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శనివారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షన సమావేశమైంది. పలు అంశాలతో పాటు ఉత్సవాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఊహ కందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రజలకు వీటిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించనున్నట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 2024లో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని కార్యక్రమాలను అమలు చేసింది. వీటిని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. 26 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి తెలియజేస్తాం. ఇప్పటికే 50,000 ఉద్యోగాలని భర్తీ చేశాం. దాదాపు 18,000 కోట్ల వ్యవసాయ రుణాలను కూడా మాఫీ చేశాం. మహిళా సంఘాలకు 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాం. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు కూడా నిర్వహించాలని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున ప్రారంభమయ్యే ప్రజా విజయోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.
ఉత్సవాల చివరి రోజైన డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోల వంటివి ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించిన విధానాలు ప్రకటించడంతో పాటు పరిశ్రమలు నెలకొల్పేందుకు పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు, శంకుస్థాపనలు, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇందులో 50% రిజర్వేషన్ల గోడను బద్దలు కొడదామంటున్న రాహుల్ గాంధీ. కుల గణన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు. ప్రస్తుతం 50% పరిమితమైన రిజర్వేషన్ల గోడను బద్దలు కొట్టి తీరుతామని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో కుల గణన ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. మోదీజీ, తెలంగాణలో కుల గణన మొదలైంది. దీని ద్వారా లభించే డేటాను తెలంగాణలోని ప్రతి వర్గ వికాసానికి అవసరమయ్యే విధానాల రూపకల్పనకు వినియోగిస్తాం. త్వరలో మహారాష్ట్రలో కూడా ఇది జరుగుతుంది. దేశంలో సమగ్ర కులగణన చేపట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదన్న విషయం అందరికీ తెలుసు. నేను మోదీజీకి ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు దేశంలో కులగణన ఆపలేరు. మేం ఇదే పార్లమెంట్లో కులగణన బిల్లును పాస్ చేసి చూపుతాం. రిజర్వేషన్లపై 50% పరిమితి విధించే గోడను బద్దలు కొడతామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. సమగ్ర ఇంటింటి సర్వే షురు. వివరాలిచ్చిన గవర్నర్. మంత్రులు దామోదర, పొన్నం కూడా. కొన్ని చోట్ల సర్వేలో సిబ్బంది అడ్డగింత, మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనండి అంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి. సర్వేపై ప్రజలు నమ్మకం ఉంచాలి అంటున్న మంత్రులు. కుటుంబ సర్వేలో భాగంగా రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో అధికారులు ఈ చిత్రంలో చూడొచ్చు. తెలంగాణలో 243 కులాలు, బీసీలో 134 సామాజిక వర్గాలు, ఎస్సీలో 59, ఎస్టీల్లో 32, ఓసీలో 18 కుల గణనలో కోడ్ల కేటాయింపు. కులం మతము లేదన్న వారికి ఒక కోడ్, ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేక కోడ్లు నమోదు చేస్తున్న ఎన్యుమరేటర్లు. ఈ సమస్యలపైన వివరాల సేకరణ, వ్యాపారవేత్తల వార్షిక టర్నోవర్ కూడా. సినీ హీరోలు, దర్శకులు, జ్యోతిష్కులు స్వయం ఉపాధి కింద ప్రార్థనాలయాలకు వెళ్లేందుకు వివక్ష బెదిరింపులు ఉన్నాయా అంటూ ఆరా. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఓసీలో ఏ కేటగిరీలో ఎన్ని కులాలున్నాయో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణనలో వివరాలు సేకరించేందుకు గాను ఆయా కులాలకు కోడ్లను కేటాయించింది. తెలంగాణ వారే కాకుండా ఇక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్లను కేటాయించింది. కులం మతం లేని చెప్పేవారికి ప్రత్యేక కోడ్ కింద నమోదు చేస్తుంది. మొత్తంగా కులగణన ప్రశ్నావళిలో కులాలకు సంబంధించి 249 కోడ్లను కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రౌడీ పంచాయతీలు మాకు తెలుసు అంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తిట్టడం మొదలు పెడితే రేపటి వరకు తిడతా. ప్రజల్ని కాపాడాలి కానీ భయపెడతారా? ఏం కోల్పోయామో ప్రజలకు అర్థమయ్యింది. వచ్చేది 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే. సర్కారుపై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్. రౌడీ పంచాయతీలు చేయడం మాకు వచ్చు. ఈరోజు తిట్టడం మొదలు పెడితే రేపటి వరకు తిడతా నేను అని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రజలు తమకు సేవ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని చెబుతూ ప్రభుత్వం ప్రజలను కాపాడాలే తప్ప భయపెడతారా అంటూ మండిపడ్డారు. చెప్పుకోవడానికి సక్సెస్ స్టోరీ లేక అబద్ధాలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ముంబైలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ చిత్రంలో చూడొచ్చు. కాంగ్రెస్ గ్యారంటీలపై మోదీవన్నీ అబద్ధాలే, ఆపకుంటే నిజాలు మాట్లాడుతూనే ఉంటా. రుణమాఫీపై మోదీ ఆరోపణలకు బదులిచ్చాను. దాంతో ఆయన ఎక్స్ పోస్టునే తొలగించారు. జాతీయ జనగణనలో కుల గణన చేర్చాల్సిందే. రాష్ట్రంలో పూర్తి చేసి మోదీని సవాల్ చేస్తాం. ట్రంప్ తొలి దెబ్బ భారతీయులపైనే అంటూ ఒక న్యూస్. పౌరసత్వ మంజూరుపై కఠిన ఆంక్షలు. గద్దెనెక్కిన తొలి రోజే ఉత్తర్వులు ఇస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటన. లక్షల మంది భారతీయులు, వారి సంతానంపై తీవ్ర ప్రభావం. కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం. అమెరికా అధ్యక్షుడిగా రెండొకసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కిన తొలి రోజే భారతీయులకు షాక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వలసలను నిరోధిస్తూ సహజ పౌరసత్వాల మంజూరును నియంత్రిస్తామని అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వు ఇదేనని ట్రంప్
చెప్పారు. కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఇదే జరిగితే పౌరసత్వం కోసం అమెరికాలోనే ఉండి ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారతీయులు, వారి సంతానం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ట్రంప్ జారీ చేసే కార్యనిర్వాహక ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉంది అంటూ ఒక న్యూస్. రాష్ట్రాలను ఏటీఎం చేసుకున్నారు అంటున్న మోదీ. వనరులను దోపిడీ చేస్తున్నారు, మహారాష్ట్రను ఏటీఎం కానివ్వం. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ. మహారాష్ట్రలో మోదీ సుడిగాలి పర్యటన. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. నాగ్పూర్ సమీపంలోని ఆకోలా, నాందేడ్ సహా పలు నియోజకవర్గాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ నేతలు, ముఖ్యంగా రాజకుటుంబం ఏటీఎం లాగా భావిస్తుందని, రాష్ట్రాల ఆర్థిక మూలాలను దోపిడీ చేస్తుందని దుయ్యబట్టారు. తాము అంబేద్కర్ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ రాజ్యాంగ నిర్మాత కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. అకోలా నియోజకవర్గంలో ప్రధాని మాట్లాడుతూ, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రం, ఆ రాజ కుటుంబానికి ఏటీఎం, కానీ మహారాష్ట్రను మాత్రం వారికి ఏటీఎం కానివ్వబోం అని మోదీ అన్నారు. అంబేద్కర్ పంచాయతీలను మీరు ఎప్పుడన్నా సందర్శించి ఉంటే నిరూపించండి అని కాంగ్రెస్ నేతలకు ప్రధాని సవాల్ విసిరారు. శంషాబాద్లో సోమయ్య, చౌడమ్మ దేవాలయాలపై 10 మంది దాడి. పట్టుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులు 9 మంది పరారి. ఒక్కరికి దేహశుద్ధి, పోలీసుల అదుపులో నిందితుడు. శంషాబాద్ మండలం ఆలయంపై వరుసగా దాడులు జరుగుతుండడం తీవ్ర కలకలం రేపుతుంది. శనివారం జూకల్ గ్రామ సమీపంలో ఉన్న సోమయ్య, చౌడమ్మ దేవాలయంలో ఉన్న అమ్మవారి కళ్ళు, ఒంటిపై ఉన్న దుస్తులను దుండగులు తొలగించారు. 10 మంది వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, వారిని వెంబడించగా 9 మంది పరారయ్యారని గ్రామస్తులు తెలిపారు. ఒక వ్యక్తి మాత్రం గ్రామస్తులకు చిక్కడంతో అతన్ని చితకబాది ఆలయంలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆలయంలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనా స్థలంలో క్లూస్ చీఫ్ ఆధారాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. నాగారం భూదాన్ భూముల కేసు రీఓపెన్. ఎఫ్ఐఆర్లో ఐఏఎస్ అమయ్ కుమార్ పేరు చేర్చే ఛాన్స్. సివిల్ నేచర్ పేరిట గతేడాది కేసు క్లోజ్. మళ్లీ దర్యాప్తు జరపాలని డీజీపీకి ఈడీ సూచన. ఇలాంటి కేసులన్నీ రీఓపెన్ చేయాలని రాచకొండ సిపికి డీజీపీ ఆదేశం. ప్రజలు మాయలో పడి గాలికి ఓటేసిండ్రు అంటున్న మాజీ సీఎం కేసీఆర్. ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఏం కోల్పోయారో వాళ్లకు తెలిసొస్తుంది అంటున్న కేసీఆర్. చూస్తుండగానే 11 నెలలు గడిచిపోయినాయి. కేసులు, జైళ్లకు భయపడం. వచ్చే ఏడాది మా సర్కారే వస్తుంది. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము తిట్టడం మొదలు పెడితే రేపటిదాకా తిడుతూనే ఉంటాం అంటున్న కేసీఆర్. హరీష్ రావు అబద్ధాలు మానుకో అంటున్న సీతక్క. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. పని పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించాలా అని ఫైర్. నిత్యం మీడియాలో ఉండేందుకు మాజీ మంత్రి హరీష్ రావు పాకులాడుతున్నారని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. జీపీ భవన నిర్మాణానికి సంబంధించి 17 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు ఒక పత్రికలో వార్త వచ్చిందని, నిజమేంటో చెక్ చేయకుండానే దాన్ని హరీష్ ట్వీట్ చేశారని వివరించారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. కులగణనకు బీజేపీ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. లక్ష్మణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటున్న మంత్రి పొన్నం. సర్వే పూర్తయిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్కు వెళ్తాం. తెలంగాణకు ఏం చేశారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి అంటున్న మంత్రి పొన్నం. మూసీకి వెళ్తాం, బాధితులకు న్యాయం చేస్తామని వెల్లడి. రాష్ట్రంలో చేపట్టిన కులగణనకు బీజేపీ అనుకూలమా లేక వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కుల గణనపై బీజేపీ నేత లక్ష్మణ్ మాటలు చూసిన తర్వాత ఆయన ఏ వర్గం నుంచి వచ్చారన్నది తనకు అర్థం కావాలేదని ఎద్దేవా చేశారు. బడుగు బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కుల గణన జరుపుతున్నారని లక్ష్మణ్ ఆరోపిస్తున్నారని, శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు అయిపోయాయనే విషయాన్ని లక్ష్మణ్ గమనించాలని పొన్నం కోరారు. లక్ష్మణ్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం. మాలలంతా ఐక్యంగా ముందుకు సాగాలి అంటున్న
వివేక్ వెంకటస్వామి డిసెంబర్లో జరిగే సభకు భారీగా తరలి రావాలి అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. రాష్ట్రంలోని మాలలు ఐక్యంగా ముందుకు సాగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ఎన్ఆర్ఐలు చేయూతనివ్వాలి అంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర టూరిజం అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. లండన్లో 3 రోజుల పాటు జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలతో కలిసి మంత్రి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలియజేసేలా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికే నల్లమల ప్రాంతం తల్లి లాంటిదని, ఈ ప్రాంతంలో అనేక పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయన్నారు. నల్లమల ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ఎన్ఆర్ఐలు చేయూతను అందించాలని, అక్కడ పెట్టుబడులు పెట్టి టూరిస్టులను ఆకర్షించేలాగా కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఈ నెల 11, 12న బీసీ డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడి. త్వరలో జిల్లాల్లోనూ పబ్లిక్ హియరింగ్స్. లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించనుంది. మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్లో కమిషన్ కార్యాలయంలో ఈ నెల 11వ తేదీ ఉదయం 11:30 గంటల నుంచి 3:30 వరకు వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలు, సలహాలు, సూచనలు స్వీకరించనున్నది. 12న ఎన్జీఓలు, కుల సంఘాలు, మేధావులు వచ్చి వినతి పత్రాలు ఇవ్వొచ్చని డెడికేట్ కమిషన్ సెక్రటరీ సైదులు శనివారం తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక న్యూస్. కొడంగల్ లిఫ్ట్ వెనుక భారీ స్కామ్ అంటున్న మాజీ మంత్రి కేటీఆర్. కుట్రతోనే రాఘవ మెగా సంస్థలకు పనులు. కేటీఆర్ వివరణ. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మెగాపై సీఎంకు ఎందుకంత ప్రేమ అంటున్న కేటీఆర్. కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చారని కేటీఆర్ కామెంట్స్. సీఎం రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి మెగా సంస్థకు ఇచ్చి క్రోనీ క్యాపిటలిజానికి పాల్పడ్డారు. తద్వారా సీఎం రేవంత్ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఎలాంటి ఎన్సీసీ లాంటి పెద్ద సంస్థలకు లీడర్లు రాకుండా కావాలనే కుట్ర చేశారు. ఎలాంటి ఎన్సీసీ లాంటి పెద్ద సంస్థలకు టెండర్లు రాకుండా కావాలనే కుట్ర చేశారు. రాఘవ మెగా సంస్థలు చెరి సమానం అన్నట్లుగా 3.95% కొటేషన్లతో బీడ్లు వేశారు. అందులో మతలబేంటి అని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ప్రకటన విడుదల చేశారు. సుంకిశాల గోడ కూలిన గట్టులో మెగా సంస్థకు బ్లాక్ లిస్టులో పెట్టాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, మెగాపై రేవంత్ రెడ్డి అత్యంత ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన కంపెనీకి రేవంత్ తన డ్రీమ్ ప్రాజెక్టు బహుమానంగా ఇవ్వడం వెనుక భారీ అవినీతి ఉందని ఆరోపించారు. 4,350 కోట్ల ప్రాజెక్టును మెగా రాఘవ సంస్థలకు అప్పగించి వాళ్ల ద్వారా వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొడుతున్నది. పార్టీ ఖజానాను నింపుకునేందుకు రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకున్నది. మెగా రాఘవ కంపెనీల అవినీతి భాగవతాన్ని వదిలే ప్రసక్తే లేదని కేటీఆర్ వారిని విమర్శించారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ. శ్రీధర్ బాబు సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలు. పోలీసులకు మంత్రి ఫిర్యాదు. తిట్లు నేర్పుడా, తిండి పెట్టుడా అంటూ ఒక న్యూస్. అందరినీ కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలి, కానీ నేను మంచిగుండాలే, నా ఓడు మంచిగుండాలే అనుకోవడం అవివేకం. ప్రభుత్వం ఉన్నోళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలంటే ప్రేమ ఉన్నోళ్ళు, అధికారంపై బాధ్యత ఉన్నోళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడొచ్చునా? ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సక్రమంగా వినియోగించాలి. వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది పోయి ఇది కూలగొడతాం, అది కూలగొడతాం, అందరినీ అరెస్ట్ చేస్తాం అంటూ వాణ్ణి లోపలేస్తాం, వీణ్ణి లోపలేస్తాం, ఇదేనా ముచ్చట, ఇదేనా పాలన తెలివి అంటూ కేసీఆర్ విమర్శలు. 11 నెలలైనా ఏం సక్కబెట్టారో తెలుస్తుంది అంటూ విమర్శలు. ఇల్లు కట్టుడా, కూలగొట్టుడా, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటిది? భద్రత కల్పించకుండా భయపెట్టుడా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ప్రజలు అధికారం ఇచ్చింది కూల్చేందుకేనా? బాధ్యత ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు బాధ్యతగా ఉండాలి. కార్యకర్తలు హైరాణ పడొద్దు. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే అంటున్న బారాసా నేత కేసీఆర్. ప్రజలు అధికారం ఇచ్చింది పిచ్చి పిచ్చి తిట్ల కోసమా, చండాలమైన మాటల కోసమా? అసలు ప్రభుత్వం చేయాల్సిన పనేంది? తిట్లు నేర్పడా, ప్రజలకు తిండి పెట్టుడా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు.
ప్రజలు గొప్ప బాధ్యత ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని హితవు పలికారు. ప్రజలు అధికారం ఇచ్చింది నిర్మాణం చేయాలి కానీ కూలగొట్టడానికి కాదు. ఈ సోయి ప్రభుత్వంలో ఉన్నోళ్లకు ఉండాలి అని కేసీఆర్ హితవు పలికారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి శనివారం ఎర్రబెల్లికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సమక్షంలో చేరారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. పోలీసుల దాడిలో గాయపడిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ చిత్రంలో మనం చూస్తున్నాము. కౌశిక్ రెడ్డిపై సర్కారు దాడి. దళిత బంధు నిధుల కోసం నిలదీసిన కౌశిక్ రెడ్డిపై పోలీసుల దాష్టికం. ఆందోళనను అడ్డుకుంటున్న పోలీసులు. చర్మం వడిపెడుతూ పిడిగుద్దులు. సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే. నా హత్యకు రేవంత్ కుట్ర చేస్తున్నారంటున్న కౌశిక్ రెడ్డి. ముక్కు మూసి బూటు కాళ్లతో తన్నిండ్రు. దాడిలో గాయపడ్డ బాధితుల ఆవేదన. దాడిని ఖండించిన బీఆర్ఎస్ నేతలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. రైతుల సీఎం కేసీఆర్, బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటున్న హరీష్ రావు. కోల్చారం రైతు గర్జనలో మాట్లాడుతున్న హరీష్ రావు చిత్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు. కేసీఆర్వి కిట్లు, రేవంత్ రెడ్డివి తిట్లు. ముఖ్యమంత్రికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి? రాజకీయ నాయకుల భాషకు కూడా సెన్సార్లో బోర్డు పెట్టాలి వస్తదేమో. రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం, మంత్రులు జల్సాలు చేస్తుండ్రు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కి 100 సీట్లతో అధికారం ఖాయం. మూసీ కంటే రేవంత్ నోటే కంపు ఎక్కువ. కోల్చారం రైతు గర్జనలో హరీష్ రావు ఫైర్. కేసీఆర్ అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం అంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే భయమని, అందుకే రేవంత్ తన పుట్టినరోజున కూడా కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉండలేకపోయారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మహిళలు, చిన్నపిల్లలు టీవీలు బంద్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. తెలంగాణ ప్రదాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. అత్యున్నత పదవిలో ఉండి ఇలా మాట్లాడి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తారు అని సబితా ఇంద్రారెడ్డి విమర్శలు చేశారు. ఎలాంటి విలువలు నేర్పుతారు? కనీసం పుట్టినరోజున కూడా కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉండలేకపోయారంటే ఆయనంటే మీకు ఎంత గుబులు ఉందో అర్థమవుతుంది. మీ వ్యాఖ్యలను యావత్ ప్రపంచం ఖండిస్తున్నది. ఒకరి చావును కోరుకోవడం ఎంతవరకు సమంజసం అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.